గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం ట్రైన్స్ యొక్క పార్ట్ 3 చూద్దాము. ఇదివరకు మోస్ట్ ఆఫ్ ద అర్థమెటిక్ సిలబస్ నేను కంప్లీట్ చేయించాను. సో ఒకవేళ మీరు చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. అండ్ నేను ఒక బ్లాగ్ తయారు చేశాను. ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అన్ని దాంట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ప్రాక్టీస్ పర్పస్ కోసం మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఆ బ్లాగ్ని. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. 2 trains స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ స్టేషన్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ టువర్డ్స్ స్టేషన్ బి అండ్ ఏ రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ మీటింగ్ బోత్ ట్రైన్స్ టేక్ 9 hours and 4 hours respectively to its destination. If the speed of the first train is 60 km/h, then find the speed of the second train అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ 2 స్టేషన్స్ అని చెప్పి అన్నారు, ఏ బి అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి సంథింగ్ S1 అనే స్పీడ్తో వెళ్తుంది. ఓకే, ఈ స్పీడ్ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ 60 km/h అని చెప్పి ఇచ్చేసారు. అండ్ సెకండ్ ట్రైన్ వచ్చేసరికి S2 అనే స్పీడ్తో ఇటు ఈ డెస్టినేషన్, అంటే దీనికి బి అనే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిన దానికి డెస్టినేషన్ ఏ అయిపోద్ది, ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్కి డెస్టినేషన్ బి అయిపోద్ది అనమాట. సో అవి రెండు ఒకే టైంలో బయలుదేరినాయి, ఏ అండ్ బి స్టేషన్ నుంచి. సంథింగ్ ఒక పాయింట్ సమ్వేర్ పి అనే పాయింట్లో అవి కలుసుకున్నాయి అనమాట. సో ఇక్కడ ఏ నుంచి బయలుదేరిన ట్రైను ఇక్కడ డెస్టినేషన్కి చేరడానికి T1 అని చెప్పి తీసుకుంటున్నాను, 9 hours పడుతుందట. ఓకే, అండ్ ఇటు నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ ఉంటుంది కదా, ఆఫ్టర్ మీటింగ్ కామన్ పాయింట్ డెస్టినేషన్ని చేరడానికి 4 hours పట్టిందట, దట్ ఈస్ T2 అని చెప్పి తీసుకుంటున్నాను. ఇది 4 hours. ఓకే, సో మనకు S2ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అంటున్నారు. S2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంటుంది గైస్, అది వచ్చేసరికి S1/S2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1 అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాని మీరు రిమెంబర్ చేసుకోండి. ఓకే, సో ఈ ఫార్ములాలో మనం డైరెక్ట్గా మనకి ఇచ్చిన వాల్యూస్, గివెన్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో S1 వచ్చేసరికి 60 అని ఇచ్చారు, S2 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. T2 వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 4 hours. అండ్ నెక్స్ట్ T1 వచ్చేసరికి 9 hours అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో మనకు దీని నుంచి S2 వచ్చేసరికి 90 km/h అని చెప్పి వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, ఇలా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ గైస్. ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసేసి దీన్ని సాల్వ్ చేయండి. ఓకే, ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ స్టేషన్ ఫర్ లక్నో స్టేషన్ బై 60 km/h. At the same time, another train left Lucknow station for Delhi by 90 km/h. Both trains meet each other at Aligarh station. After meeting, first train takes 4 hours to reach Lucknow. How much time second train take to reach Delhi after meeting with first train? గైస్, క్వశ్చన్ చాలా పెద్దగా ఇచ్చారు, బట్ ఇది సేమ్ క్వశ్చన్, మనం ఎర్లియర్ చూసిన క్వశ్చనే. సో మనకి ఇచ్చిన వాల్యూస్ని, సో గైస్ క్వశ్చన్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది, బట్ మనం ఎర్లియర్ 26 క్వశ్చన్ చేసాం కదా, సేమ్ అదే మోడల్ క్వశ్చన్ ఇది. అదే ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకు T2 ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు, ఎర్లియర్ వచ్చేసరికి మనకు S2 ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు. ఓకే, సో ఆ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అగైన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. సో T2/T1 దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి సేమ్ 26 ఎక్స్ప్లెనేషన్, దట్స్ వై చేయట్లేదు. సో ఇది వచ్చేసరికి 60 అని ఇచ్చారు, నెక్స్ట్ 90 అని చెప్పి ఇచ్చారు. సో T2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. T1 వాల్యూ ఎంత ఇచ్చారు, T1 వాల్యూ వచ్చేసరికి 4 hours అని చెప్పి ఇచ్చారు గైస్. ఓకే, సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేసరికి T2 ఈజ్ ఈక్వల్ టు 16/9 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఒకసారి సాల్వ్ చేసి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ బస్ స్టార్ట్స్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 30 minutes ఫ్రమ్ ఏ బస్ స్టాండ్. ఏ పర్సన్ హూ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ బస్ స్టాండ్ క్రాసెస్ ఏ బస్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 25 minutes. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఈస్ 80 km/h, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పి అంటున్నారు.
సో మనకు ఇక్కడ బస్ అండ్ మ్యాన్ గురించి ఇచ్చారు కాబట్టి బస్ మ్యాన్ అని చెప్పి ఇలా రాసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ టైం రాసుకోండి. టైం వచ్చేసరికి ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు, బస్ వచ్చేసరికి 30 minutes వెళ్ళిపోయిందనమాట బస్ స్టేషన్ నుంచి. ఓకే, సో పాసన్ని ఎంతసేపట్లో క్రాస్ చేసిందంటే పాసన్ని 25 minutesలో క్రాస్ చేసింది. టోటల్ మనకు 30 minutes ఇచ్చారు. సో రిమైనింగ్ ఎంత అయిపోతుంది అది ఇక్కడ రాసేయాలి, దట్ ఈస్ 5 minutes అని చెప్పి. ఓకే, 30 - 25 చేస్తే 5 minutes వస్తుంది, అది ఇక్కడ రాసేయాలి. దీని నుంచి మనం స్పీడ్ రాసుకోవచ్చు. స్పీడ్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి సేమ్, సో దట్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ అండ్ టైం వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. సో మనకు ఎంత వస్తుంది ఇక్కడ 5:1 అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఓకే, స్పీడ్ రేషియోని. నెక్స్ట్ ఇక్కడ బస్ స్పీడ్ వచ్చేసరికి వాళ్ళు ఇచ్చేసారు, మనం ఆ మ్యాన్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బస్ స్పీడ్ ఇక్కడ మనకి ఎంత ఉంది, 5 parts ఉంది. 5 parts ఈజ్ హౌ మచ్ గివెన్ 80 km/h అని చెప్పి ఇచ్చారు. మ్యాన్ స్పీడ్ ఎంత, మ్యాన్ స్పీడ్ 1 part, అది ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 16తో మల్టిపుల్లో ఉంది 80 అనేది. ఓకే, సో నెక్స్ట్ 1ని 16తో మల్టిపుల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈస్ 16 km/h అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. A train starts from Patna at 5 p.m. with a speed of 70 km/h. After 3 hours, another train starts from Patna with a speed of 80 km/h. If both trains meet each other at 80 km from Mumbai, find the distance between Patna and Mumbai అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, పాట్నా నుంచి ఒక ట్రైన్ బయలుదేరింది 5 p.m.కి విత్ స్పీడ్ ఆఫ్ 70 km/h అని చెప్పి అన్నారు, 70 kmph. అండ్ ఆఫ్టర్ 3 hours వచ్చేసరికి ఇంకో ట్రైన్ స్టార్ట్ అయింది అనమాట. ఎంత స్పీడ్తో, 80 kmph ఇంకో ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ మనకు ఈ ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ట్రైన్ని క్రాస్ చేస్తుంది కదా, ఎక్కడో చోట క్రాస్ చేసి వెళ్ళిపోద్ది కదా. ఓకే, సో ఇది పాట్నా అండ్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవి ముంబైకి వెళ్తున్నాయి. ఎక్కడ అవి రెండు కలుసుకున్నాయి అంటే అక్కడ ఇచ్చారు క్వశ్చన్లో, ముంబైకి 80 km ఉన్నప్పుడు అవి రెండు కలుసుకున్నాయి. ఓకే, సో అప్పుడు ఈ ట్రైన్ సెకండ్ ట్రైన్ వచ్చేసరికి ఫస్ట్ ట్రైన్ని క్రాస్ చేసింది. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పాట్నా నుంచి ముంబైకి ఉండే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సమ్ పాయింట్ ఎక్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఎక్స్ పాయింట్కి డిస్టెన్స్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసారు. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ పి నుంచి ఎక్స్కు ఉండే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్లే కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, డిస్టెన్స్ ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో అది మనం తెలుసుకోవాలి. సెకండ్ ట్రైన్ది ఎందుకు మనం కన్సిడర్ చేయట్లేదంటే, ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి స్లోగా వెళ్తుంది కాబట్టి సెకండ్ ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది కాబట్టి అవి ఒక పాయింట్లో కలుస్తున్నాయి. ఆ పాయింట్ గురించే మనకు కావాలి, అది ఎంత దూరంలో ఉంది ఆ పాయింట్ అని చెప్పి మనకు కావాలి. సో దట్ నేను ఫస్ట్ ట్రైన్ది కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ, అంటే తక్కువ స్పీడ్తో ఉన్న ట్రైన్ని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, సో డిస్టెన్స్ కవర్డ్ ఫస్ట్ ట్రైన్ ఇన్ ఎన్ని అవర్స్, ఇది 3 hours తర్వాత బయలుదేరింది కదా సెకండ్ ట్రైన్ వచ్చేసరికి మనకు. సో ఇన్ 3 hours అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా, సో 3 hoursలో ఎంత కవర్ చేస్తుంది డిస్టెన్సు. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం కదా. సో స్పీడ్ ఎంత దాన్ని 70 ఇంటూ టైం వచ్చేసరికి 3 hours. సో దట్ మనకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, 210 kilometers అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవి రెండు, ఈ ట్రైన్స్ రెండు మీట్ అవ్వడానికి ఎంతసేపు తర్వాత మీట్ అయిందని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, సో రిక్వైర్డ్ టైం అని చెప్పి నేను రాసుకుంటున్నాను. రిక్వైర్డ్ టైం వచ్చేసరికి మనకు ఇవి రెండు ఎక్స్ అనే పాయింట్లో మీట్ అవ్వడానికి పట్టే టైం అనమాట. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ బై
మనకు రిలేటివ్ స్పీడ్ అనే టాపిక్ వస్తుంది కదా ఇప్పుడు. ఎందుకంటే 2 ట్రైన్స్ ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకు రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, సాపేక్ష వేగం అని చెప్పి. సో మనకు లెంత్ ఎంత, లెంత్ దట్ ఈస్ డిస్టెన్స్ వచ్చేసరికి 210 కిలోమీటర్స్ బై ఇక్కడ సేమ్ డైరెక్షన్లో 2 ట్రైన్స్ వెళ్తున్నాయి కాబట్టి వాటి స్పీడ్ వచ్చేసరికి సబ్ట్రాక్ట్ చేసేయాలి, అంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయాలి. దట్ ఈస్ 80 - 70 అని చెప్పి తీసుకోవాలి. ఓకేనా. సో మనకు టైం ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి బై 10 వస్తుంది కాబట్టి 21 అవర్స్ అని చెప్పి రాసుకోవచ్చు మనం. ఓకే, 21 అవర్స్ మనకు టైం వచ్చింది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. అది వచ్చేసరికి ఇప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ వచ్చేసరికి స్పీడ్ ఇంటూ టైమే కదా. ఓకే, సో దేని స్పీడ్ తీసుకోవాలి మనం ఇప్పుడు దేని స్పీడ్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ తీసుకోవాలి గైస్. ఓకేనా, బికాస్ మనం క్రాస్ అయ్యేంత వరకు, అంటే సెకండ్ ట్రైను 2 ట్రైన్స్ మీట్ అయిన తర్వాత మనకు ఇక్కడ 2 ట్రైన్స్ ఎక్స్ అనే ప్లేస్లో మనకు మీట్ అవుతున్నాయి కాబట్టి సో సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇక్కడ తీసుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అయిపోతుంది, టైం ఎంత, 21 ఇంటూ దాని స్పీడ్ ఎంత, 80 km/h. సో దట్ మనకు ఎంత వస్తుంది, ఈ వాల్యూ 1680 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో క్వశ్చన్లో ఏమని అడిగారు, పాట్నా నుంచి ముంబై వరకు డిస్టెన్స్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు. సో మనకు పి నుంచి ఎక్స్కి వచ్చేసరికి 1680 వచ్చింది, అండ్ ఎక్స్ నుంచి ఎంకి వచ్చేసరికి మనకు ఎంత, 80 ఉంది. ఓకేనా, సో రెండింటిని ఎడిషన్ చేసేస్తే 1760 కిలోమీటర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. Speed of 2 trains are 80 km/h and 105 km/h respectively. Both start at the same time in same direction for certain destination. After how much time distance between both trains is 175 kilometers అని చెప్పి అంటున్నారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ గైస్, బికాస్ రిలేటివ్ స్పీడ్ అనే టాపిక్ మీకు తెలుసు కాబట్టి. ఓకే, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టైం వచ్చేసరికి టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ కదా. సో డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ 175 కిలోమీటర్స్ అని చెప్పి. 175 డివైడెడ్ బై ఇక్కడ 2 స్పీడ్స్ మెన్షన్ చేశారు. సో అవి వచ్చేసరికి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి ట్రైన్ అనేది మనకు ఇక్కడ కీవర్డ్. సో దట్ ఇక్కడ మనం సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎక్కువ నుంచి తక్కువ తీసేయాలి స్పీడ్స్లలో. సో 105 - 80 అని చెప్పి చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో 175 బై మనకు 25 వస్తుంది. ఓకేనా, సో 175 25 అంటే మనకు 7 టైమ్స్ పోతుంది కాబట్టి 7 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి which is 1200 km by the speed of 60 km/h. There is a stoppage of 5 minutes for every 100 km of distance. Find the average speed of the train with stoppages అని చెప్పి అన్నారు. సో మనకు లాస్ట్లో ఏమైనా ఫైండ్ అవుట్ చేయమన్నారు, యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు. యావరేజ్ స్పీడ్కి మనకు ఫార్ములా ఏంటిది, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ కదా. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత, మనకు టోటల్ డిస్టెన్స్ ఆల్రెడీ మనకు డైరెక్ట్గానే ఇచ్చేసారు, ఎంత 1200 కిలోమీటర్స్ అని చెప్పి ఇచ్చేసారు. ఓకే, టోటల్ టైం టేకెన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం టైం ఎంత పట్టిందో చూద్దాము. ఓకేనా, సో టైం వచ్చేసరికి 1200 బై 60 km/h స్పీడ్తో వెళ్తుంది కాబట్టి బై 60 అని చెప్పి మనం రాసేస్తే ఇక్కడ 20 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారంటే 100 km వెళ్ళిన తర్వాత 5 minutes బ్రేక్ ఉండాలి, అంటే స్టాపేజ్ వచ్చేసరికి 5 minutes స్టాప్ చేయాలి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి సో
ఆ టైంని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకేనా. టోటల్ టైం రాసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన 20 hours, ఓకే, ప్లస్ ఇంకా నేను 11 × 5 minutes అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకే, ఈ 11 × 5 minutes మనం ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 0 to 100 km వెళ్ళినప్పుడు 5 minutes బ్రేక్ ఉంటుంది కదా. ఓకే, 100 నుంచి 200 km వెళ్ళినప్పుడు ఇంకో 5 minutes బ్రేక్ ఉంటుంది కదా. ఓకే, లైక్ వైజ్ 200 నుంచి మనకు 300 km వెళ్ళింది అనుకో ట్రైన్, ఇంకో 5 minutes బ్రేక్ ఉంటుంది కదా, అంటే స్టాపేజ్ ఉంటుంది కదా, 5 minutes స్టాప్ ఉంటుంది. ఓకే, లైక్ వైజ్ ఇలా వెళ్తూ 1000 km to 1100 km వెళ్ళినప్పుడు మనకు ఇంకా 5 minutes బ్రేక్ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ 1100 km నుంచి మనకు 1200 km వరకు దీన్ని స్టాపేజ్గా మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, దీన్ని స్టాపేజ్గా కన్సిడర్ చేయకూడదు బికాస్ ఇది డెస్టినేషన్కి వెళ్ళేసరికి 200 km కాబట్టి అది స్టాపేజ్ కాదు. అక్కడ 5 minutes మీకు 5 minutes ఉండదు అనమాట. ఓకే, సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 5 minutes + 5 minutes + 5 minutes, ఈ 5 minutes ఎన్నిసార్లు వస్తుంది, ఇట్లా 11 times వస్తుంది గైస్. ఓకే, 11 times వస్తుంది. ఇక్కడ 12th time వచ్చేసరికి అది స్టాపేజ్ మాత్రం కాదు, అది డెస్టినేషను. ఓకే, దాన్ని మీరు కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో 11 × 5 minutes అని చెప్పి నేను రాసుకున్నాను. సో 20 hours ప్లస్ ఇక్కడ 55 minutes అని చెప్పి వచ్చేస్తుంది. 55 minutesని మీరు అవర్స్లలో కన్వర్ట్ చేయండి. అవర్స్లో కన్వర్ట్ చేయడానికి /60 చేస్తున్నాను. సో 20 hours మనకు 55 minutes వస్తుంది, /60 కదా. సో మీరు క్యాన్సిల్ చేసినట్లయితే ఇది 5 టేబుల్లో పోతుంది. మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 12 అండ్ దిస్ ఈజ్ 11. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 251/12 అని చెప్పి వచ్చేస్తుంది. ఇది అవర్స్లలో ఉంటుంది. ఓకే, ఇది టోటల్ టైం టేకెన్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ మనకు 5 minutes ఆఫ్ బ్రేక్ అంటే స్టాపేజ్ అనమాట. ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత మనకు 1200 km డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ ఎంత 251/12 hours అని చెప్పి ఇది కిలోమీటర్లలో ఉంటుంది. సో ఇంకా మీరు ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇది పైకి వెళ్తే ఎంత 144 ఉంది కాబట్టి 00 పెట్టేయండి, డివైడెడ్ బై 251 km/h అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఇది మనకు ఆన్సరు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము గైస్. ఇది వచ్చేసరికి మనకు లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి, ట్రైన్స్ అనే చాప్టర్ నుంచి. ట్రైన్ చాప్టర్ యాక్చువల్లీ మనకు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్లో సబ్ పార్ట్ మాత్రమే. బట్ ట్రైన్స్ అనే చాప్టర్ నుంచి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ట్రైన్స్ అనే చాప్టర్ని సపరేట్గా చేయించాను టాపిక్ని. ఓకే గైస్, మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపిస్తుంది, మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఓకే, క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఏ ట్రైన్ లీవ్స్ వన్ స్టేషన్ ఎట్ 6:45 PM అండ్ రీచెస్ అనదర్ స్టేషన్ 150 km అవే ఎట్ 10:30 PM. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ అని చెప్పి అంటున్నారు. సో మనకు టైం ఇచ్చేసారు అండ్ డిస్టెన్స్ కూడా ఇచ్చారు, స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో గైస్ దీన్ని మీరు చేయండి. ఓకే, అండ్ నా ఆన్సర్తో మీరు కంపేర్ చేయండి. ఓకే, వీడియో పాజ్ చేసేయండి. రైట్, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ట్రైను 6:45 PMకి బయలుదేరింది, డెస్టినేషన్కి వచ్చేసరికి 10:30 PMకి చేరుకుంది అనమాట. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 150 km అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు టైం ఎంత పట్టిందో మీరు చూడండి. 6:45 to 10:30 PMకి కౌంట్ చేసేయచ్చు మనం ఈజీగా. ఓకేనా, సో కౌంట్ చేసేయండి. సో దట్ మనకు ఎంత వస్తుందంటే టైం వచ్చేసరికి 3 hours 45 minutes అని చెప్పి వస్తుంది. ఓకే, 45 minutes. సో దీన్ని అవర్స్లలో కన్వర్ట్ చేసేయండి. 3
45/60 అని చెప్పి ఇలా రాసుకోండి, ఓకేనా. సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 3 దిస్ ఈజ్ 4 సో దట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లలో వస్తుంది. సో 15/4 అవర్స్ అని చెప్పి వచ్చేస్తుంది గైస్, ఓకేనా. నెక్స్ట్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు స్పీడ్ వచ్చేసరికి డిస్టెన్స్ ఎంత, 150 కిలోమీటర్ బై టైం టేకెన్ ఎంత, 15/4 అని చెప్పి టైం, ఓకేనా. సో దీని నుంచి మనకు స్పీడ్ ఎంత వచ్చేస్తుంది గైస్, 40 km/h అని చెప్పి మనకు వచ్చేస్తుంది. సో ఇవి క్వశ్చన్స్ గైస్ మనకు ట్రైన్ అనే టాపిక్ నుంచి, ఓకేనా. మన బ్లాగ్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను యూట్యూబ్లో మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను, ఓకేనా. ఫస్ట్ మన బ్లాగ్ని మీరు విజిట్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. మీకు అక్కడ రావట్లేదు అనుకోండి, సో దట్ మీరు వచ్చి యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు, ఓకేనా గైస్. ఇన్ ఫ్యూచర్ నేనైతే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు బ్లాగ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.